హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్స్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురువు. మనము రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆ చేస్తూనే ఇంకొకటి మాత్రం మర్చిపోకండి, గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి. అనడం వల్ల దానివల్ల మీ లైఫ్లో మీకు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. అనండి, వినండి, కనండి, అనుభవించండి. సో సదా మీ ప్రేమలో మీ భావపరంగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నాడు కావ్యశ్రీ గారు? చాలా బాగున్నా. చాలా బాగుంటాం మనం, ఎందుకంటే మనం ఎప్పుడు గోల్డెన్ టైం స్టార్ట్ అంటున్నాం కాబట్టి. సో తప్పకుండా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఏం చేసుకున్నాము? ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. సో మనకి ఏంటంటే మేషరాశి కంప్లీట్ అయింది, వృషభ అయింది, మిథునం కూడా చెప్పుకున్నాము. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఉంది, ఇప్పుడు చెప్పుకుందాము. దానికన్నా ముందు ఒకసారి కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ తప్పకుండా. సో ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ కి న్యూమరాలజీ కోర్స్ స్టార్ట్ ఉంటాయి. ప్రతి నెలలో ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రైస్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు. ఎస్. సో దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ కి. మళ్ళీ ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటుంది. సో నేర్చుకుంటే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. మొబైల్ నంబర్స్ కి నేర్చుకోవచ్చు. నాలాగా కోటీశ్వరుడు కావచ్చు. వేరేది ఏం లేదు. యోగా చెప్పిన, అక్యుపంచర్ చెప్పిన, ఆయుర్వేదం చెప్పిన, స్కూల్లో టీచర్ గా పనిచేసిన, బయాలజీ టీచర్ గా ఎన్నో మస్తు చేసిన పనులన్నీ అన్నింటిలో కూడా 100,000, 1,000 దాకా వచ్చాయి, కానీ లక్షలు అయితే రాలేదు. లక్షలు కోట్లు అంటే మీరు లక్షలు కోట్లు సంపాదించాలంటే ఈ ఫీల్డ్ లోకి రండి. దీనికి పెద్దగా మీరు పీజీలు పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. ఏ నుంచి చెడు వరకు 1 నుంచి 9 నంబర్లు తెలిస్తే కొంచెం శ్రద్ధతో ఇంట్రెస్ట్ తో మీరు ముందుకెళ్తే బాగా మీరు ఎర్న్ చేయగలుగుతారు. మంచిగా మాట్లాడే శక్తి ఉండాలి. ఊరికే అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు డెవలప్ గారు, మాట్లాడే శక్తి, వీడియోలు చేసే శక్తి ఉంటే, కమ్యూనికేషన్ చేసే శక్తి ఉంటే మీరు బాగా క్లిక్ అవుతారు. అది అంటే మనం కోర్స్ నేర్చుకుంటే లక్కీ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు, లక్కీ వెహికల్ నంబర్ ఇవ్వచ్చు, లక్కీ నేమ్ కరెక్షన్ చేయొచ్చు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చేయొచ్చు, బెస్ట్ మ్యారేజ్ చేయొచ్చు, బెస్ట్ మ్యారేజ్ డేట్స్ మీరు పెట్టచ్చు. ఓకేనా? తప్పకుండా ఇవ్వచ్చు అనమాట. సో స్టిక్కర్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఇది మ్యాజిక్ బాటిల్ అయితే చాలా ఫాస్ట్ గా మీకు రిజల్ట్స్ ఇస్తుంది. నేను ఎప్పుడు రోజు తాగేది ఇదే కదా, మ్యాజిక్ బాటిల్ నుంచి వాటర్. ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్. ఇది రోజు ఎందుకు చూపిస్తున్నా అంటే దీనివల్ల చాలా ఫలితం ఉంది కాబట్టి. ఓకే, చాలా మంది నమ్మరు. రోజు మీకు చూపించామనుకోండి, ఏదో ఒక రోజు మీరు నమ్ముతారంట. వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వాడతారు కదా, సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 41. సో ఇవి మ్యాజిక్ బాటిల్ మొత్తం స్టిక్కర్స్ 4 ఉంటాయి అన్నమాట. సో పైన 19, కింద 15, ఇలా 19, ఓకే, కింద 15. తర్వాత ఈ మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ ఇదిగో ఈ విధంగా. ఇది లోషో బ్రీడ్, తర్వాత లక్ష్మీ యంత్రం అంటారు, సూర్య యంత్రం అంటారు. ఇది మ్యాజిక్ బాటిల్. ఓకేనా? చాలా సూపర్ గా పనిచేస్తారు. రోజు నేను 5-6 బాటిల్ తాగుతుంటా. ఈ దగ్గైనా, జలుబైనా, జ్వరమైనా, ఏమైనా జబ్బులు వచ్చినా బాగా ఉపయోగపడుతుంది. ఇలా తాగుతూ ఉంటే మీరు అంటారు కదా, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే మ్యాజిక్ బాటిల్ సీక్రెట్ ఇస్ మై ఎనర్జీ. అలా ఓకేనా? ఇక 41 అయితే ఖచ్చితంగా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. కొత్త వెహికల్స్ కి మీరు ఆల్రెడీ తీసేసుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా, బజ్జగోయింది అన్నట్టుగా. సో అందుకోసమే ఈ 41 నెంబర్ అనేది రెమెడీ. సో మీకు ప్రమాదాల నుంచి రక్షించడానికి చాలా శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. 19 అనేది ఉత్తరం డైరెక్షన్ లో మెయిన్ డోర్ కి అతికిస్తే భార్య భర్తలు బాగుంటారు, డబ్బు బాగా విపరీతంగా వస్తుంది. ఈ రెడ్ 19 అయితే ఆల్ డైరెక్షన్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ ప్రాంతంలో ఎక్కడైనా మెయిన్ డోర్ కి మీరు పెడితే భార్య భర్తలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, చాలా గ్రోత్ అవుతుంది. 15 అనేది క్యాష్ కౌంటర్ కి పెట్టచ్చు, లేదా మీ యొక్క బీరువాకి పెట్టుకోవచ్చు, చాలా బాగా డబ్బులు వస్తాయి. 46 అనేది మొబైల్ నంబర్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు, కానీ ఖచ్చితంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి మీరు. లక్కీ మొబైల్ నెంబర్ అనేది చాలా అద్భుతం. లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది 46 పెట్టడం వల్ల బాగా డబల్ ధమాకా, బాగా రిజల్ట్స్ వస్తుంది. చాలా మంది గుడ్డి చాకరీ చేస్తుంటారు, గాడిద కష్టం చేస్తుంటారు, డబ్బులు అయితే రావు. లక్కీ మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎంకి, ఏటీఎంకు, పాన్ కార్డుకి అన్నిటికీ ఆ బ్యాడ్ మొబైల్ నెంబర్ లింక్ చేయడం వల్ల మీరు ఎంత కష్టపడ్డా మీ అకౌంట్ లో నెలసరి తిరిగేసరికి మళ్ళీ 0 అయిపోతుంది. అందుకోసమే 46 అనేది మంచి నంబర్. ఆ 46 మొబైల్ నెంబర్ కోసం చాలా డిమాండ్ ఉంటుంది. ఇంకా మిగతా నంబర్ కూడా మంచిగా
మీకు ఏ స్తోమత ఉంటుందో 20 నుంచి 47 వేల దాకా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు లక్కీ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 46. ఇక 46 అయితే ఎన్ని రకాల బాధలు ఉన్నా సరే మీరు ఆ ప్లేస్ లో ఇది ఉంచితే చాలా బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేనైతే గ్యారంటీ వారంటీ చాలా మంది పెట్టుకున్నారు, రిజల్ట్ వచ్చింది. నేను పెద్ద లక్షల కోట్ల ఖర్చు కాదు కదా, నమ్మకం. ఇవన్నీ నమ్మకంతో జరుగుతున్నాయి. సో న్యూమరాలజీ అనే విషయంలో చాలా మంది నంబర్స్ గురించి మాట్లాడతారు, కానీ మొదటిసారిగా నేను ప్రపంచవ్యాప్తంగా ఈ స్టిక్కర్లు పెట్టుకోవాలని నేనే చెప్పాను. ఇప్పుడైతే ఇలా చెప్పడం వల్ల రేడియం స్టిక్కర్ పనిచేసే వాళ్ళకైతే బోల్డ్ అంత గిరాక్ అయిపోయింది. ఓకేనా, చాలా మందికి. సో ఈ విధంగా నేను డైరెక్ట్ నో ఇండైరెక్ట్ నో ఒక 100 మందికి అయితే ఉపాధి కలిగించేసానుగా. సో అందుకోసమే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే, అందుకోసమే నమ్మండి, నమ్మి తీరాలి, మీ జీవితంలో అభివృద్ధి పొందండి. ఇవన్నీ స్టిక్కర్స్ ఒక 1000 రూపాయలు వస్తాయి. మీరు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా, ఆఫీస్ టైమింగ్స్ 10 o'clock నుంచి 5 గంటలకు మాత్రమే. అంతే, ఆ టైంలోనే ఫోన్ చేయండి, ఆ టైంలో వచ్చి కలవండి. మిగతా టైంలో మీరు వచ్చిన రిజల్ట్. ఎందుకంటే నేను ఈ టైమింగ్స్ ఎందుకు పెట్టినానంటే నేను కూడా చాలా ఆరోగ్యంగా ఉండి మీకు సేవలు అందించాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇంతకు ముందు 24 గంటలు 360 రాత్రి 11 1 గంటకు అలా చేసాము, డబ్బులు అయితే వచ్చినాయి కానీ ఆరోగ్యం పోయింది. అందుకోసమే టైం స్ట్రిక్ట్ గా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతే. ఇంకా వేరే ఆన్సర్లు రావు. తర్వాత ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఇంతే టైము. ఓకేనా, సండే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ అంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ జీవితంలో మీకు ఫలితాలు వస్తలేవు, కష్టపడుతున్నాము, పీజీలు పిహెచ్డీలు చేసినాం, ఎంసీఏలు చేసినాం, ఎంబీఏలు చేసినాం, మస్తు చదివినాం, ఏం 1,00,000 రూపాయలు వస్తలేవు అంటే మీ కర్మే కాదు, మీ మొబైల్ నెంబర్ బాగాలేదు, మీ నేమ్ నెంబర్ బాగాలేదు, మీ మ్యారేజ్ బాగాలేదు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగాలేదు. ఇవన్నీ బాగుంటే ఇవన్నీ ఎందుకు కష్టాలు? చూసారా, నేను పీజీలు పిహెచ్డీలు ఏం చేయలే, ఆయన 1,00,000 కోట్లు సంపాదిస్తున్నా కదా. తెలుసుకున్నా రహస్యం, మనీ టికెట్ తెలుసుకున్నా. అది మీరు కూడా తెలుసుకుంటే మీరు బాగా సంపాదిస్తారు. డబ్బులు ఊరికే రావాలి అంటారు, కరెక్టే, కానీ దానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా. ప్లాన్ తెలుసుకుంటే మీరు చాలా బాగుంటారు. ఓకేనా, సో ఈ రోజు మాత్రం చక్కగా మనం తెలుసుకోబోతున్నాము కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఉగాది నుంచి చాలా మంది యూట్యూబ్ లో నా రాశి ఎలా ఉంది, నా రాశి ఎలా ఉంది, ఎలా ఉన్నా జీవితంలో మాత్రం పని చేయాల్సిందే కదా. కానీ తెలుసుకో, మంచుకుంటే ఓకే అని, మంచిగా లేకపోతే దండం పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగుంటుందని అనుకో. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం 2024 రాశి ఫలాలలో కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు మనకు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1 2 3 4 పాదాలు, ఆశ్లేష అంటారు. ఈ ఆశ్లేష కానీ 1 2 3 4 పాదాలు. ఇక ఈ పాదాల గురించి తెలియదు, నాకు నక్షత్రం తెలియదు అంటే మీ పేరులోని అక్షరాలు, మీ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఇదే గోల, నా రాశి ఏంది అంటే ఇక రాశి అనగానే మీకు వీడియోలు చేస్తున్నా అయిపోతుంది, చేస్తున్నాం అట్లా. మళ్ళీ అడగకండి నాకు ఫోన్ చేసి నా రాశి ఏంది అని, ఈ వీడియో చూసుకోండి. ఇప్పుడు మీకు హి అనేది అంటే హిమబిందు, హిందూ ఇట్లా వస్తుంది కదా, హిమేషు ఇట్లా ఇందు అనే ఈ పేర్లు వచ్చేసినాయి అనుకోండి, అది పునర్వసు 4వ పాదము అని తెలుసుకోండి. ఓకేనా, తర్వాత హూ, హే, హో, డా ఉంటుంది కదా, ఆ పేర్లు కూడా పుష్యమి నక్షత్రంలో ఈ పాదాలను తెలుసుకోండి. తర్వాత ఆశ్లేష, డి, డు, డే, డో అనే అక్షరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రము. ఇది కర్కాటక రాశి యొక్క మొత్తం ఈ అక్షరాలను తెలుసుకోండి. అంటే 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి, అవన్నీ కూడా కర్కాటక రాశికి తెచ్చేది. ఇక వీళ్ళకి ఈ 2024 ఎలా ఉంటుంది అని అంటే కర్కాటక రాశి వాళ్ళు, అంటే కర్కాటక రాశి వాళ్ళకి నేనుగా ఆ యొక్క రాజు ఎవరంటే చంద్రుడు. సో చంద్రుడు కాబట్టి మనస్కారకులు, ఎప్పుడు చంచల స్వభావం ఉంటుంది, ఇది కావాలి అది అని ఉంటుంది, మనసులో ఉంటారు. కానీ ఎప్పుడు కోరికలు పుడుతూనే ఉంటాయి, కోరికలు పుట్టకపోతే ఇంకా మనిషి ఉంటారు కదా, పుడుతూనే ఉంటాయి. చంద్రుడే మనస్కారకుడు. సో కర్కాటక రాశిలో ఆదాయం 14 ఉంది, బోల్డ్ అంత ఉంది. మరి ఏం చేస్తారో తెలియదు, బోల్డ్ అంత ఉంది. ఆదాయం మాత్రం ఈ సంవత్సరం మీకు డబ్బు విపరీతంగా వస్తుందని ఉంది ఆదాయం. ఏమైనా అయితే ఖర్చు అయితే 2 ఉంది. అంటే చూడండి, బాగా 12 చేరు, చాలా తప్పటి గొప్పలు మీరు అంతా. సో అందుకోసమే మీ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 12 రాష్ట్రాల్లో ఒక 2-3 రాష్ట్రాలకి ఇప్పుడు ఉంది 14 ఆదాయం, మీకు కూడా ఉంది.
సో కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం 14 ఉంది, వ్యయం వచ్చేసి 2 ఉంది. బాగానే ఉంది, ఫైనాన్షియల్ విషయంలో బాగుంది ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, రాజభోజం అంటే సన్మానాలు పొగిడే వాళ్ళు 6 ఉన్నారు, అవమానించే వాళ్ళు కూడా 6 ఉన్నారు, సమానంగా ఉన్నారు. దీన్ని బట్టి ఈ సంవత్సరం మీకు ఏం జరుగుతుందంటే, గురువు ఏప్రిల్ 25 వరకు 10వ ఇంటిలో ఉంటారు. తర్వాత ఏప్రిల్ 20 దాటిన తర్వాత 11వ ఇంటిలో ఉంటాడు గురువు. తర్వాత శని అష్టమం మంది ఉన్నారు. ఇదిగో ఇక్కడే ఉన్నది చిక్కంతా. ఇదంతా బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. శని అష్టమంలో ఉండడము, 4వ స్థానంలో ఉండడము, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. అర్ధాష్టము అష్టమము ఇవన్నీ చాలా ఇబ్బంది. ఏం జరుగుతాయి అంటే, వాహనాలు ఉన్నాయనుకో, కొత్త వెహికల్ అయినా రిపేర్లు అవుతుంటాయి, యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. తర్వాత భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, డబ్బు విషయంలో కానీ, స్థలాల విషయంలో కానీ, ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో బాగా భూ వివాదం. అంటే ఇప్పుడు పెళ్ళయింది, పెద్ద అయిపోయారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇంకా ఇల్లు పంచుకుంటారు కదా, డివైడ్, ఈ ఫ్లోర్ నాకు ఈ ఫ్లోర్ అని ఒకక్కడ ఇల్లు అవుతుంది. ఇది కోర్టు దాకా వెళ్తుంది, కోర్టు దాకా వెళ్ళి లాస్ట్ కు డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయిన తర్వాత విజయం నీకే వస్తుంది, కానీ ఖర్చు అయింది కదా. అదే మా అన్నదమ్ముడు మంచి మాట అనుకొని అలా సామరస్యంగా చేసుకుంటే ఇంటికన్నా అయిపోతుంది. అంత దాకా ఎందుకు మళ్ళీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, కోర్టుకి వెళ్ళడం. సో ఇది బాగా గమనించండి. అది అయిపోయిందా, తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు, గృహ, వాహన, వివాహ, సంతాన సౌఖ్యం ఇవన్నీ ఈ సంవత్సరం కలిసి వచ్చేట్టున్నాయి. ఓకేనా. కానీ ప్రతి దానికి ఒత్తిడి ఎక్కువ, వ్యతిరేక ఫలాలు ఎక్కువ. అంటే అపోజిట్, నువ్వేమంటే నువ్వు అని అన్నావు అనుకో, మీ భార్య వేరేదంటే ఏ వద్దు అను. వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది అయినారు మీకు, అదొకటి. సో తర్వాత ఇవన్నీ చిక్కులు ఎక్కువైపోయి తీర్థయాత్రల కానీ తీర్థయాత్రలు పోవాలి. తిరుపతి వెళ్ళండి, మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళండి, అయోధ్యకి వెళ్ళండి, తీర్థయాత్రలు చేయండి. మంచి ఉపశమనం జరుగుతుంది, ప్రశాంతత వస్తుంది, కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఓకేనా. తర్వాత వాహన రిపేర్లు బాగా అయ్యే అవకాశం ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మీరు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కడతారు, కొత్త వాహనం తీసుకుంటారు. వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది ఖచ్చితంగా. వివాహమై సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇవన్నీ బాగున్నాయి, కానీ జాగ్రత్తగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మీకు ఇక్కడ. అంటే ఒకసారి విజయం, ఒకసారి అపజయం, ఇలా బ్యాలెన్స్ జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. సో ఇవన్నీ గమనించి ప్లాన్ చేసుకొని, సార్ మీరు చెప్పినట్టు ఏవి చేస్తారంటే ఏదో లోపం ఉంది, మీ మొబైల్ నెంబరు, మీ నేమ్ నెంబరు, మీ మ్యారేజ్ డేటు ఏదో లోపం ఉన్నట్టుంది. అదొకసారి, నేను ఆస్ట్రాలజిస్ట్ని కాదు, నేను న్యూమరాలజిస్ట్ని. సో గ్రహాలు ఎలా ఉన్నా, ఇవన్నీ ఫలితాలు ఎలా ఉన్నా, ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. తులారాశి, నాకు 2 ఉంది ఆదాయం, వ్యయం 8 ఉంది, కానీ నాకు డబ్బులు ఏదో విధంగా వస్తూనే ఉన్నాయిగా, ఖర్చు కూడా అట్లనే ఉంది కదా. సో ఇక్కడ రాసిందే శాస్త్రం అనుకోకండి, మీకు ఒక ఇన్స్పిరేషన్, మంచిగా వచ్చింది ఆదాయం పడినాను, ఆనందపడు. ఓ ఈసారి నాకు సంవత్సరం బాగుందని థింక్ చేయి, బాగా వస్తుంది. ఇప్పుడు నాకు తక్కువ ఉంది, రెండు ఆదాయం ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది అంటే నేను ఏమనుకున్నా అంటే, ఓహో నేను బాగా ఇల్లు అవన్నీ కొంటున్నాను కదా, లక్షల్లో ఖర్చు అవుతుంది, నాకు 10 లక్షలు వచ్చినాయి, కానీ నేను 70 లక్షలు 1 కోటి రూపాయలు ఇస్తున్నాను కదా, ఖర్చు చేస్తున్నాను కదా. అంటే 2 వచ్చింది, నేను 8 ఖర్చు చేస్తున్నందుకు ఆ సొంతం అవుతుంది కదా నాకు. అది ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ బాధపడదు. మనం ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండి, ఈసారి మీకు ఆదాయం ఎక్కువ ఉన్నా సంతోషపడు, ఆదాయం తక్కువ ఉంది ధైర్యంగా ఉండు. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి మరి ఖర్చులు. ఎందుకంటే పిల్లలు 10th క్లాస్ అయిపోయి ఉంటారు, ఇంటర్మీడియట్లో కాలేజీ జాయిన్ చేయాలి, లేదా పెళ్ళిళ్ళకి వచ్చి ఉంటారు, ఇల్లు కట్టుకోవాలి, వాహనం తీసుకోవాలి, అన్ని ఖర్చులే కదా, అవన్నీ మీకోసమే కదా. సో ఇవన్నీ ఆలోచించండి. కానీ మొత్తం మీద అయితే మీరు చూసుకోండి, ఈ సంవత్సరం బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. నాకు తెలిసి మొన్న 73 ఉన్నది, 75 అయింది, రేపు 1,00,000 రూపాయలు రావచ్చు. తొందరగా ప్రతి నెల గోల్డ్కు ఒక 5,000 10,000 మీరు ఒక ఇన్వెస్ట్ చేయండి. ఏదో ఒక రోజు మీకు తులం బంగారం వచ్చేసి అది 1,00,000 రూపాయలు అవుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, గోల్డ్ మీద, ల్యాండ్ మీద ఏ రాశి వారైనా మీరు ఇన్వెస్ట్ చేయండి. రేపు అది 4 ఇంతలు పెరుగుతుంది, 400 రెట్లు పెరుగుతుంది, మిమ్మల్ని అపరకు ఉపయోగం చేస్తుంది. ఓకేనా. మీరు అంటారు నాకు తినడానికే తినలేదు గోల్డ్, అలా అనకండి. మనసు పెడితే మీకు దొరుకుతుంది. మీకు 10,000 వస్తాయి, 500 పక్కకి నువ్వు గోల్డ్ కోసము
అలా రోజు రోజు ప్రతి నెల 500 వేసారనుకోండి, ప్రతి 2 నెలలకు 1000 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 6000 అవుతాయి కదా. అలా మీరు గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ కోసం ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీరు అభివృద్ధి చెందుతారు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ పిల్లల పేర్లు అయితే ఖచ్చితంగా న్యూమరాలజీ ప్రకారం పెట్టుకొని, ఇప్పుడు రాబోయే రోజుల్లో 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంకో 3 weeks లో మీకు రిజల్ట్ వస్తాయి. కానీ కన్ఫ్యూజ్. ఇప్పుడు చాలా మంది నా వీడియోలు చూసిన తర్వాత మా అమ్మాయికి ఏం కోర్స్ ఇవ్వాలి, నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చెప్పాను, కానీ యూట్యూబ్ లో చెప్పిన దానికి డైరెక్ట్ గా నన్ను కలిసిన దానికి వేరుగా ఉంటుందని ఈ మధ్య కాలంలో అందరు 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పేరెంట్స్ అందరూ నా దగ్గరికి వస్తున్నారు. నిన్నే వచ్చినారు నిర్మల్ నుంచి. సో అలా ఎందుకు వస్తున్నారంటే, మా అమ్మాయికి 10th క్లాస్ తర్వాత ఏ కోర్సు నిజంగా సూటేబుల్, మనం గురువు గారిని కలుసుకుంటే, ఎందుకంటే లక్షలు ఇన్వెస్ట్ చేస్తాము, సరిగ్గా వాళ్ళ జీవితంలో సెటిల్ కాకపోతే మళ్ళీ బాధపడతాం కదా. సో నేను మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నా. అది కాదమ్మా, ఆ కోర్సు తీసుకోవద్దు, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీది, నీకు ఇష్టమన్నా లేకుండా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. మీ పిల్లల మనసు మార్చాలని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకు లక్ష్యం ఏంటిదో, వాళ్ళ జీవితంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో నేను చెప్తున్నాను. ఈ విధంగా మీ పిల్లలు మీ మాట వినట్లేదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన కోర్స్ తీసుకోమనంటే కూడా వినట్లేదా, తప్పకుండా మీరు కన్సల్ట్ చేయండి. ఎందుకంటే 10వ తరగతి అయిపోయినప్పుడు చాలా ఇంపార్టెంట్, కీలకం. ఇక్కడ మీ పిల్లలకి ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు సరైన నిర్ణయం చెప్పకపోతే చాలా ఇబ్బంది పడతారు, చాలా లేట్ అయిపోతుంది లైఫ్లో సెటిల్మెంట్. ఇది గుర్తుంచుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగానే మనం కోర్సులు ఇప్పిస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా జెట్ స్పీడ్లో డెవలప్ అయిపోయి మనకు ఉపయోగపడతారు. ఓకేనా, వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇలా గోల్డెన్ టైం స్టార్ట్ అంటూ ఉండండి, వింటూ ఉండండి, కంటూ ఉండండి, కామెంట్ చేస్తుండండి, నవ్వుతూ ఉండాలి. ఎలా ఓం 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 క్లాస్ కొడుతూ ఉండాలి, కొట్టి అని నవ్వుతూ ఉండాలి. మాకు కావాల్సిన నవ్వదు, ఎందుకంటే పళ్ళు మన మీద ముత్యాలు రాలిపోతాయని నవ్వదన్నమాట. నవ్వుతే డబ్బులు వస్తాయంటే నవ్వుతారు అందరూ. అమ్మ నవ్వుతూ డబ్బులు వస్తాయా? నవ్వుతుంది. నవ్వండి, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ పని చేయండి. వెరీ గుడ్.